పేపర్ చూపిస్తుంది సార్. జిఎస్టి మొన్న 5%. ఓకే చిన్నపరెడ్డి గారు ఆ టెక్నికల్ ఒక నిమిషం టెక్నికల్ అంశాల మీద వెళ్దాం. ఏంటి పేరు నాని గారు అబ్బాయి ఆయన కిట్టు జనసేన వైపు తొంగి చూస్తున్నారట. మనకి ఈ ఇబ్బందులు తప్ప ఇంకా 4-5 సంవత్సరాల కష్టాల్లో ఉండక మాందో, ఎందుకులే శుభ్రంగా మన గూటికి మన సామాజిక వర్గం వెళ్ళిపోతే సేఫ్ అని ఆలోచిస్తున్నారు. ఆ రకంగా మంతనాలు జరుపుతున్నారు. ఆయన బాటలోనే చాలా మంది వెళ్తున్నారు అని ఎందుకు ఇమ్మడలేకపోతున్నారా వైఎస్ఆర్సీపీలోని? సార్ నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న పేరుని నాని కానీ, పేరుని కిట్టు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న ఎవ్వడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోవాలి అనే ఆలోచన కూడా చేసేటటువంటి పరిస్థితి లేదండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదో పేర్ని నాని గారికి ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి వారు కక్షపూరితంగా చేసేటటువంటి కార్యక్రమాలకి ఏదో భయపడిపోయి అంతకుముందు 2014 నుంచి 2019 దాకా మేము ప్రతిపక్ష పాత్ర పోషించలేదా సార్? ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2009 నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి మాది ప్రతిపక్ష పాత్రే కదండి. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఎటువంటి పరిస్థితిలో భయపడే ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటుంది. ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ 6 హామీలని ఇచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో తీసుకొని ప్రజల వద్దకు వెళ్తాం, ప్రజలకి అన్ని కూడా తెలియపరుస్తాం. ఈ కూటమి ఇలా చేస్తా ఉంది, మిమ్మల్ని అందరినీ కూడా అన్యాయం చేస్తుందని ప్రజల మందికి అన్ని తీసుకెళ్తాం తప్పకుండా. ఓకే అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి. ఏంటి 6 నెలల్లోనే మొత్తం నాశనం చేసేస్తున్నారట, రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారట, ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారట. అసలు మీ మేనిఫెస్టోలు ఏంటి, మీరేంటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొక వైపు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి జాయినింగ్లు అవుతున్నారో దాని మీద కూడా కూటమిలో కాస్త లుకలుకలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయని. వర్మ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు వెళ్లే ముందు నేను మన 99 టీవీ ద్వారా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత విద్యార్థులందరి తరపున కూడా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి వర్యులు మా యువనాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను వర్మ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డిబేట్కి ముందు ఈరోజు విజయవాడలో డొక్కా సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న బోధన పథకం ఇంటర్మీడియట్ కాలేజెస్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. సార్, అక్కడ ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. గతంలో విద్యార్థులని రాజకీయ ప్రోగ్రామ్స్కి ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ మంత్రి వచ్చినా సరే రాజకీయ ప్రోగ్రాంలకి ఫస్ట్ విలనే వాడుతున్నాం, కానీ ఇప్పటి నుంచి అటువంటి అన్ని ఉండకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చుకుంటున్నాం. విద్యార్థులు కేవలం చదువుకి మాత్రమే ఉండాలి, కానీ రాజకీయాల్లోకి ఈ విధంగా ధర్నాలకి ర్యాలీలకి రాకూడదు అని. రెండవది, ఈరోజు ఆ పిల్లలతో మాట్లాడుతూ వెనక ఒక బ్యానర్ని చూపించారు సార్. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దానికి. ఈరోజు ఆ కార్యక్రమంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారి ఫోటోనో, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోనో, లేకుంటే ఒక విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారి ఫోటో ఎక్కడా లేదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఆంబ్లం అంతే. ప్రభుత్వం తరపున ఒక కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించింది కార్యక్రమం తప్ప వేరే రాజకీయపరమైన బ్యానర్లు ఎక్కడా లేవు. గతంలో మనం చూసాం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు సంబంధించి ఈ అమ్మఒడి పథకాల గురించి అజయ్ గతంలో ఆయన అన్ని చేశారు. ఓకే, లోకేష్ గారిని పొగడాలనుకున్నారు, పొగిడారు, అయిపోయింది. మళ్ళీ గతంలో ఏం చేసి కాదండి, గతంలో ఏం చేశారని ఇప్పుడు అది మనం చర్చి పెట్టాలి అంటే గతంలో చేసినదిగా కదా 11 ఇచ్చారు. ఇంక మళ్ళీ దాని గురించి మనం వెళ్ళి టైం వేస్ట్ చేయడం అన్నది. నేను బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని ఆయన ఏదో చేశాడని కాదు. ఈరోజు నాకు నచ్చిన విధానం ఏంటంటే, విద్యా వ్యవస్థలోకి విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకీయాలను మాట్లాడకుండా కేవలం విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడిన నాయకులు అతి తక్కువగా చూస్తే లోకేష్ గారు చూసాం. ఫీలింగ్ ప్రౌడ్ దానికి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు వర్మ గారు, 6 నెలల్లో మొత్తం సర్వనాశనం చేశాం, ఏమీ ఇవ్వడం లేదు, రాష్ట్రం అంతా అప్పులగొప్పగా మారిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు, లేకుంటే దాని గురించి అనేదో పోరాటాలు చేస్తున్నారు, చేస్తానికి సిద్ధం అవుతున్నారు అంటున్నారు. 6 నెలలుగా మేమేమీ చేయకపోతే మొదటి నెల జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పోరాటం చేయాలి, కానీ ఆయన పోరాటం చేయట్లేదు. పోరాటం చేయకుండా మీరు పోరాటం చేయండి రా, మీరు పోరాటం చేయండి అని చెప్పేసి వాళ్ళ నాయకులకి వాళ్ళ పిలుపునిస్తున్నాడు. సంక్రాంతి నుంచి వస్తున్నారట.